హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజన్గా మారనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం జరిగింది. ఈ ప్రారంభానికి ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతోంది. బహుశా ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆ తరహా డిస్కషన్ అనేది ఈ స్టేట్లో లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని ఇల్లాజికల్ కల్చర్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు. అది గొడ్డలి పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలను ప్రోత్సహించడం దగ్గర నుంచి క్రెడిట్ షోర్ రాజకీయాల వరకు జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆలోచనలో ఆయన స్వభావాన్ని అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యతిరేకించాడు, అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆ విమానాశ్రయానికి సంబంధించిన క్రెడిట్ తీసుకోవడానికి ఏ విధంగా పాకులాడుతున్నాడు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. కానీ పెద్ద ఎత్తున వాళ్ళు సోషల్ మీడియా వేదికగా అబద్ధాలను ప్రజలతో నమ్మించే ప్రయత్నాలను కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని అంశాలను మేము ముందుంచుదాం. నిజంగా ఈ క్రెడిట్ అనేది జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలా లేక ఇంకెవరికి ఇవ్వాలా అనే అంశాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసానికి తప్ప ఎప్పుడూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఈ రాష్ట్ర ప్రజానీకమంతా అంగీకరించాలి, రాజకీయాలకు అతీతంగా. సో జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో ఏం మాట్లాడారనే అంశాన్ని కూడా ప్రస్తుతం వాళ్ళు డిఫరెంట్ నెరేటివ్స్లో బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఎర్రబస్సు రాని గ్రామానికి ఎయిర్ బస్ అవసరమా అన్నటువంటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి అడిగింది కాదని, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక మహిళ లేవనెత్తినటువంటి ప్రశ్నను మాత్రమే ఆయన ఉటంకించారనేటువంటి అభిప్రాయాలను కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏదేమైనా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రియాలిటీలోకి రాకుండా జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు, కోర్టు కేసులు వేశారు, రాజకీయంగా కూడా అనేక విమర్శలు ఆరోపణలు దాని మీద చేశారనేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ అందుబాటులోకి వచ్చినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలోనే 80% పైగా పూర్తయిపోయింది అనేటువంటి ఒక పెద్ద అబద్ధాన్ని వాళ్ళు ప్రజలతో నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఏ రకమైనటువంటి మైండ్ సెట్తో ఆ పార్టీ నాయకులు కావచ్చు, ఆ పార్టీ సోషల్ మీడియా కావచ్చు పనిచేస్తున్నారనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి దిగిపోయే నాటికి ఆయనకి 11 సీట్లను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఇచ్చే నాటికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్నటువంటి రియాలిటీ ప్రస్తుతం మనం చూస్తున్నాం కదండి ఇమేజ్లో. ఇది గూగుల్ ఇమేజ్. ఆ రోజుల్లో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితి ఇది. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ నుంచి కేవలం 2 ఏళ్ల కాల వ్యవధిలో ఇవాళ మనం చూస్తున్నటువంటి దశకు ప్రస్తుతం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకుంది. ఎట్టకేలకు ప్రారంభోత్సవ వేడుక కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక సరికొత్త ఉత్సాహాన్ని ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇచ్చింది. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలను కూడా ఒకసారి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పట్లో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి తానే భూసేకరణ జరిపాను, చేసేసాను అని కూడా చెబుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో 15,000 ఎకరాలని ఎయిర్పోర్ట్కి తీసుకుంటానన్నందుకు మాత్రమే తాను ఆ ప్రాజెక్ట్ని విమర్శించాననేటువంటి నెరేటివ్ను కూడా వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు. సో ఈ ఎంటైర్ కాంటెక్స్ట్కి సంబంధించినటువంటి రియాలిటీస్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక 3 స్టేట్మెంట్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. అశోక్ గజపతి రాజు ఈయన ఆధ్వర్యంలోనే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఉంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను పక్కన పెట్టి తన కళ్ళ ముందరనే తన శాఖలోనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి అవినీతి చేస్తా ఉంటే ఈ పెద్ద మనిషి ఏమీ అనడం లేదు అని అంటే ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. నేను చూశారు కదా ఎవరి మీద విమర్శలు చేస్తున్నాడు ఆయన. అశోక్ గజపతి రాజు గారిని టార్గెట్ చేశాడంటే అసలు విజయనగరం రాజులుగా ఆ కుటుంబానికి సంబంధించిన అశోక్ గజపతి రాజు గారు ఎంత సేవాభావంతో ఉంటారో, ఎప్పుడూ కూడా ఏ ఒక్క రూపాయి అవినీతి కూడా ఆయన చేయరు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉత్తరాంధ్ర ప్రజానీకానికి అంతటికీ తెలిసినటువంటి విషయమే కదా. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అశోక్ గజపతి రాజు గారిని కూడా టార్గెట్ చేశాడంటే అంటే పొలిటికల్గా ఆయన ఎస్టాబ్లిష్ అవ్వడం కోసం, రాజకీయంగా ప్రజలను తన వైపు తిప్పుకోవడం కోసం ఎంతకు దిగజారాడు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాలండి. అదే అశోక్ గజపతి రాజు గారి కుమార్తె అయిన అదితి గజపతి రాజు గారు 136 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. అక్కడ ఏవియేషన్ ఎడ్యుసిటీ నిర్మాణానికి ఆమె మొదటి అడుగు వేశారు. జిఎంఆర్ అండ్ మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రాజెక్ట్ అనేది ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తూ ఉన్నాం. ఇక రెండో స్టేట్మెంట్ ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి. అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ ఆ ఎయిర్పోర్ట్ కట్టే పనులను చేజిక్కింది. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఆ పనులు అప్పచెపితే
వాళ్ళు లంచాలు ఇవ్వరు అని చెప్పి ఈ పెద్ద మనిషి ఏం చేశాడో తెలుసా? ఈ పెద్ద మనిషి ఆ టెండర్లను రద్దు చేసిన పరిస్థితి మనమంతా కూడా చూశారు కదా. మరి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలోనే శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణాన్ని. ఆ రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి జిఎంఆర్ సంస్థనే ఎంపిక చేశారు. మరి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అవినీతి కోసం లేదా కాసుల కక్కుర్తితో జిఎంఆర్ సంస్థ చేతుల్లో ఆ ప్రాజెక్ట్ పెట్టారని భావించాలా? 2019 తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలోనే కదా ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించింది. సరే, జగన్మోహన్ రెడ్డి వారిని ఎన్ని రకాలుగా ఎరకాటంలో పెట్టాడనే అంశాలను కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు జిఎంఆర్ సంస్థ ప్రెస్టీజియస్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సగర్వంగా నిలిచేటువంటి ఎయిర్పోర్ట్ని నిర్మించగలదనేటువంటి నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తరమైన ఆలోచనతో ఇవాళ మనం చూస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఒక సమీకృతమైనటువంటి ఏరోనాటికల్ వ్యవస్థకు సంబంధించిన అనేక ప్రాజెక్ట్స్ని అక్కడ లాంచ్ చేయాలని భావించారు. సో దాని డీటెయిల్స్ను కూడా మనం అబ్జర్వ్ చేద్దామండి. అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ఆరోపణలు ఆ రోజుల్లో చేశారో అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు అనేది ఇవాళ జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలోనే ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి కావడం అనేది ఒక ఉదాహరణగా భావించవచ్చు. ఇక థర్డ్ కామెంట్ జగన్మోహన్ రెడ్డి చేసింది చూడండి. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ మనందరికీ కూడా తెలుసా. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి రైతుల భూములు మాత్రం బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ బలవంతంగా లాక్కున్న ఆ భూములతో అన్న కనీసం ఎయిర్పోర్ట్ అక్కడ కట్టాడా అని చూస్తే అది లేదు. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నారు. 2018లోనే చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గర నుంచి భూసేకరణ జరిపారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఆ భూములు ఉన్నాయి, కానీ ఎయిర్పోర్ట్ కట్టట్లేదు అనేటువంటి కామెంట్ కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేశారు. మరి ఏ విధంగా ఇవాళ ఆయన భూసేకరణకు సంబంధించినటువంటి క్రెడిట్ తీసుకుంటారనే అంశాన్ని మనం గమనిస్తాం. డీటెయిల్స్ మీకు ఒక్కసారి ఇక్కడ గమనించవచ్చండి. 2015లో స్టార్ట్ అయినటువంటి ప్రాజెక్ట్, ఈ ఆలోచన అనేది స్టార్ట్ అయింది. 2015లో ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు 15,000 ఎకరాలను మొత్తంగా కూడా భూ సమీకరణ ద్వారా జరపాలనుకున్నారు. అంటే భూసేకరణ ప్రక్రియలో కాకుండా భూ సమీకరణ జరిపి తద్వారా ఎవరైతే రైతులు ఉంటారో, భూములు ఇచ్చిన రైతులు ఉంటారో వారు కూడా దీని ద్వారా బెనిఫిట్ అవ్వాలి. భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ప్రయోజనాలు కల్పించబడాలనే ఆలోచన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. సో ఈ విధమైనటువంటి బృహత్తరమైన ప్రాజెక్ట్ అనేక విమర్శలు ఎదుర్కొన్న తర్వాత చివరికి ప్రభుత్వమే కాస్త ఒక అడుగు వెనక్కి వేసి భూ సమీకరణ ప్రక్రియలో కాకుండా భూసేకరణ ద్వారా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేసింది. అందులో భాగంగా 2,700 ఎకరాలకు పైగా భూమిని సేకరించాలనేటువంటి అడుగులు ప్రారంభించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దాని మీద కోర్టు కేసులు వేపించారు, అనేక రకాల ఆటంకాలను కూడా క్రియేట్ చేశాడు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2,200 ఎకరాల మేర భూ సేకరణను పూర్తి చేసింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ను కూడా మీరు ఇక్కడ గమనించగలుగుతారు. Land acquisition for the airport was also not complete, as only 2,210 acres of the total 2,703 acres for the first phase is in government possession. ఇది ఎవరు చెప్పారంటే అజయ్ జైన్ గారు చెప్పారు, ఆ రోజుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ని మనం బిజినెస్ స్టాండర్డ్లో చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా రియాలిటీలో మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్ట్ని వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళి ఉన్నట్లయితే కేవలం 3 ఏళ్ల కాల వ్యవధిలోనే ఎయిర్పోర్ట్ అనేది అందుబాటులోకి వచ్చి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి 14న దీనికి సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి కాకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఆ రోజుల్లో పనిచేశారు. కాబట్టి ప్రాజెక్ట్కి అడుగడుగున ఆటంకాలు కల్పించారు. కానీ జిఎంఆర్ సంస్థ మాత్రం చాలా పట్టుదలగా పనిచేసింది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలనేటువంటి సంకల్పాన్ని జిఎంఆర్ గారు తీసుకున్నారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఎంత సంకుచితంగా, ఎంత దిగజారే ఆలోచించారనేది కూడా మీరు గమనించినట్లయితే కాకినాడలో కేసెస్ కావచ్చు లేదా పోర్ట్ కావచ్చు, జిఎంఆర్ సంస్థ ఇంకా కేవీ రావు గారికి ఉన్నటువంటి షేర్ హోల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా అరబిందోకి దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మధ్యవర్తిత్వం ద్వారా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయినటువంటి అంశం. జిఎంఆర్ గారు పట్టుదలగా ముందుకు వెళ్ళడం కారణంగా ఇవాళ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మనం రియాలిటీలో గమనిస్తున్నాం. సో
2024లో ఉన్నటువంటి పొజిషన్ ఏంటి, 2026కి ఏ విధంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయింది, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు గారు చూపించిన చొరవ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు వేగవంతంగా ముందుకు వెళ్ళడానికి చేసినటువంటి అనేక ఆలోచనలు, 2019కి ముందు అశోక్ గజపతిరాజు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పర్యావరణ అనుమతులన్నిటినీ కూడా తీసుకురావడం, ఇలాంటి అనేక అంశాలన్నిటినీ ఇవాళ ప్రజలు మర్చిపోయారని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా? ఆయన కోర్టు కేసులు వేసి అడుగడుగున ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఏవైతే 500 ఎకరాలకు సంబంధించి భూసేకరణ నిలువరించారో ఆ భూమిని కూడా జగన్మోహన్ రెడ్డి జిఎంఆర్కి అప్పగించలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ ప్రక్రియ ఏదైతే పూర్తి చేశారో ఆ భూముల్ని మాత్రమే జిఎంఆర్ సంస్థకు అప్పగించారో. సో ఈ ఎంటైర్ కంటెక్స్ని ఒకసారి మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అడ్డుకునేందుకు ఆయన అధికారంలో లేకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రయత్నాలు చేశాడు. కానీ ఇప్పటికీ కూడా నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ షోర్ ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తామే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేశామనేటువంటి అబద్ధాలని నిస్సిగ్గుగా చెబుతూ ఉండడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో ఎంత ఘోరంగా ఆలోచిస్తోంది, ఇటువంటి అభివృద్ధి నిరోధక ఆలోచనలు కలిగినటువంటి నాయకుడితో ఆంధ్ర రాష్ట్రానికి ఎంతటి ప్రమాదం పొంచి ఉంది అనే అంశాలను కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.